born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. కర్నూలు జిల్లాలో కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్ధమైపోయిన విషాదం నింపిన ఘటనతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుస్తున్నాయా, అన్ని అనుమతులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి ఆయా ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తో ముఖాముఖి. కర్నూలు జిల్లా బస్సు దుర్ఘటనకు సంబంధించి విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ట్రాఫిక్ పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని బస్సులను, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇటువంటి బస్సుల్ని ఎటువంటి పర్మిట్స్ ఉండాలి? యాక్చువల్గా ప్రతి వెహికల్ కూడా మనకి ఫిట్నెస్ ఉండాలి, కంపల్సరీ. అది ఫిట్నెస్ ఉండాలి. తర్వాత రోడ్ ట్యాక్స్ ఉండాలి. అదేవిధంగా ఈ డ్రైవర్స్ ఎవరు కూడా డ్రంక్ అండ్ స్టేట్లో ఉండొద్దు. అందరూ కూడా, అందుకని మేము డ్రంక్ అండ్ కూడా చెక్ చేస్తున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ వెహికల్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయ్యేటట్టు ఉండాలా. తర్వాత వాళ్ళ హ్యామర్స్ కూడా క్యారీ చేయాలి. అది ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ఆ ఎమర్జెన్సీ డోర్ ద్వారా లేదా మిర్రర్స్ కూడా బ్రేక్ చేసి ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ మేము చెక్ చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఈరోజు చాలా బస్సెస్ చెక్ చేసినాం. ఇప్పుడు రీసెంట్గా ఒక బస్సు ఇప్పుడు మనకి కనిపిస్తుంది, ఒకటి ఎల్టీఆర్ ట్రావెల్స్ అని. వాళ్ళ దానికి రోడ్ ట్యాక్స్ లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయింది. అవి ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు డాక్యుమెంట్స్. మనకు ఒక బస్సు కూడా దొరకడం జరిగింది. మిగతావి కూడా అన్నీ ప్రాపర్గా, ఎందుకంటే ఇది మనం చేస్తే ప్రయాణికుల భద్రత విషయంలో బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం. తనిఖీల్లో భాగంగా డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా బస్సులో ఉన్న ప్రయాణికులకు వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తుంది? మనకి డ్రైవర్స్ స్పెసిఫిక్ చెప్తున్నారు. మనం ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలా. ప్రయాణికులను కూడా ఇమీడియట్గా ఎవాక్యువేట్ చేయాలి బస్సులో నుంచి. ఏదైనా జరిగినప్పుడు సంఘటన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వాళ్ళు బ్రీఫ్ చేసుకోవాలి. బస్సులో ఎక్కి ఈ స్టార్టింగ్ పాయింట్ అప్పుడే వాళ్ళ ప్రయాణికులందరూ చెప్పాలి, బాబు ఇది ఎమర్జెన్సీ డోర్, అదేవిధంగా ఇక్కడ మీకు హ్యామర్స్ ఉన్నాయి, మీకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు దీని ద్వారా మీరు హడావుడి పడకుండా ఒకరి వాళ్ళు నెట్టేసుకొని మళ్ళీ మీరు ప్రమాదానికి గురి కాకుండా మీరందరూ వాళ్ళందరికీ నాలెడ్జ్, మనం అవేర్నెస్ చెప్పినట్టయితే ఆ ప్రయాణికులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈజీగా వాళ్ళు బస్సులో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ముందరనే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని చెప్తున్నారు డ్రైవర్స్కి కానీ ప్రయాణికులకి. నిబంధనలు అతిక్రమించి బస్సులు నడుపుతున్నట్టు మీ దృష్టికి వస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఫిట్నెస్ లేకపోతే వాటిని మనం సీజ్ చేస్తాం. సీజ్ చేసి ట్రాఫిక్ పోలీసు వాటిని కన్సర్న్డ్ అథారిటీకి పంపిస్తాం. ఆర్టీఏ అథారిటీకి పంపిస్తే వాళ్ళు దాని మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. మేము కూడా కొన్నింటికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకపోయినా, అదేవిధంగా రోడ్ ట్యాక్స్ లేకపోయినా అది మెయిన్లీ ఫిట్నెస్ చూస్తాం. ఆ ఫిట్నెస్ లేని వెహికల్ పోతే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ లోకల్ ప్రాపర్గా ఉందా లేదా, బస్సు ఏదైతే మనకి ఆ మ్యాండేటరీ ప్రకారం సీట్స్ కానీ, అదేవిధంగా ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారా లేరా, స్టేట్ పర్మిట్ అయితే 2 డ్రైవర్స్ చూస్తున్నాం, అదే నేషనల్ పర్మిట్ అయితే కూడా చూస్తున్నాం. ఇలా 2 విధాలుగా ఉంటాయి. ఆ 2 కూడా ప్రాపర్గానే చెక్ చేస్తున్నాం. అందులో ప్రయాణికులు కూడా అవేర్నెస్ కల్పిస్తాం. తనిఖీలు అనేవి నిరంతరం కొనసాగుతాయి, ఎలా ఉంటాయి? ఈ తనిఖీలని నిరంతరం కొనసాగించాలని మా సిపి హైదరాబాద్ సజ్జనా సార్ ఆదేశించారు మమ్మల్ని. ఎందుకంటే మనం తనిఖీలు చేస్తుంటే ఎవరైనా ఇట్లాంటి సంఘటన జరగకుంటే తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్త ఉంటారు. ఈ డ్రంకెన్ స్టేట్లో కూడా పోయి గతంలో యాక్సిడెంట్ చేసినారు. ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి, కాకపోతే అవి మనకి ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణలో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. అదేవిధంగా నిబంధనలు అతిక్రమించి రోడ్లపై బస్సులు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.